వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ అనుమతులు రద్దు చేయాలి. నూతన క్రషర్ మా గ్రామంలో ఏర్పాటు విరమించుకోవాలని గ్రామ ప్రజల నిరసన. హన్మకొండ జిల్లా సాయంపేట మండలం పత్తిపాక గ్రామ శివారులో గుట్టల విధ్వంసాన్ని నిరసిస్తూ ఇప్పటికే ఒక గుట్టను కనుమరుగు చేసిన శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రషర్ డాంబర్ ప్లాంట్ను తక్షణమే మూసివేయాలని, కొత్తగా పెద్దగట్టుపై మరో క్రషర్ ఏర్పాటు చేసేందుకు కొందరు చేస్తున్న ఆలోచనను విరమించుకోవాలని పత్తిపాక అంగడి బజార్ సమీపంలో పత్తిపాక సెంటర్లో ఉప సర్పంచ్ వార్డు సభ్యుల ఆధ్వర్యంలో రైతుల నిరసనకు మన పత్తిపాక గుట్టను కాపాడుకుందామనే కరపత్రం ఆవిష్కరణకు కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఆవిష్కరించి పార్టీకు అతీతంగా మద్దతును ప్రకటించారు. సందర్భంగా మాజీ సర్పంచ్ చిట్టిరెడ్డి, రాజురెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గంటా శ్యామ్ సుందర్ రెడ్డి మాట్లాడుతూ మా గ్రామంలోని సహజ వనరులను కాపాడుకోవడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. ఇదే ఐక్యతను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని పిలుపునిస్తున్నాం. ఇప్పటికే రెవెన్యూ కలెక్టర్తో పాటు సంబంధిత శాఖలు వారు తమ ఆవేదనలు స్టోన్ క్రషర్ వల్ల జరుగుతున్న ఇబ్బందులను వివరిస్తూ వినతి పత్రాలు అందించారు. ప్లస్ నూతనంగా ఏర్పాటు చేయబోతున్నటువంటి క్రషర్ను రావద్దని చెప్పేసి, మా గ్రామానికి రావద్దని చెప్పేసి కలెక్టర్కి, మైనింగ్ డిపార్ట్మెంట్కి, పొల్యూషన్ డిపార్ట్మెంట్కి అన్ని ఈ క్రషర్ సంబంధించిన శాఖలన్నిటికీ మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. గత 15 రోజుల నుండి మాకు ఎలాంటి సందేశాలు కానీ, ఎలాంటి ఆధారాలు కానీ, ఎవరు అధికారులు కానీ ఇక్కడికి వచ్చి స్పందించింది లేదు, చేసింది లేదు. శ్రీ వెంకటేశ్వర క్రషరు బోర్ బ్లాస్టింగ్ దగ్గర 250 మీటర్ల లోతు తవ్వి బోర్ బ్లాస్టింగ్ చేయడం వల్ల చుట్టుపక్కల పొలాలు, మా ఇండ్లు, మా గ్రామంలోని ఇండ్లు అన్ని పగులు ఏర్పడి ఇల్లు కూలిపోయే పరిస్థితి వచ్చింది. కావున గత నెల రోజుల నుండి అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్లకి మేము మెమరాండం ఇవ్వడింది, అధికారులను వేడుకోవడం జరుగుతుంది. ఈరోజు పొద్దున మా పత్తిపాక సెంటర్లో గ్రామ ప్రజలందరూ ఆధ్వర్యంలో మా పత్తిపాక గ్రామాన్ని కాపాడుకుందాం, పర్యావరణాన్ని, మన గుట్టలను మనం కాపాడుకుందాం, నూతనంగా వచ్చే క్రెషర్లను మనం అడ్డుకుందాం, మాకు అవసరం లేదు, మా గ్రామ ప్రజలకు నూతనంగా వచ్చే క్రెషర్ అనేది మాకు అవసరం లేదు. క్రెషర్ వస్తే మా ఇల్లు కూలిపోవడం, వ్యవసాయం ఆగిపోవడం, భూగర్భ జలాలు అట్టడిగిపోయి నీళ్ళు అనేది రాకుండా దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ క్రెషర్ ఏర్పాటు చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి నాకికుంట ప్లస్ చిర్రకుంట ప్లస్ కుమ్మరికుంట అనేటి 3 కుంటలు ఆ గుట్టకు సమీపంలో 300 నుంచి 400 మీటర్ల దూరంలో ఉన్నది. దాని పక్క పంటే ఉన్న కుంటల వల్ల చుట్టుపక్కల ఉన్న పొలాలు మొత్తం నాశనమైపోయి పంట పొలాలు బీడుభూమిగా మారిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఈరోజు మేము కరపత్ర రూపంలో మా గ్రామ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము. కావున అధికారులందరూ దయచేసి ఒక్కసారి మా గ్రామాన్ని, మా గ్రామ చుట్టూ పరిసర ప్రాంతాలకు, మా సరౌండింగ్లో అంటే మా చుట్టూ మా గుట్టలను మేము కాపాడుకొని మా పర్యావరణం, మా గుట్టలు ఉంటేనే మా పంటలు సరిగా పడతాయి, మా బావులలో నీళ్లు ఉంటాయి, మా పంటలు, మా వ్యవసాయం అనేది మంచిగా నడుస్తుంది, మా గ్రామ ప్రజలు అనేది ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తారు. కాబట్టి కావున దయచేసి అధికారులైనా, రాజకీయ నాయకులైనా మా పత్తిపాక గ్రామానికి నూతనంగా వచ్చే క్రెషరు ఏర్పాటు అనుమతులు అనేది రద్దు చేసుకోవాలి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రెషరు 200-300 మీటర్లు తవ్వి బోర్ బ్లాస్టింగ్ చేయడం వల్ల ఇటు మా గ్రామస్తులందరూ బాధపడుతూ వేదనలు, మైనింగ్ డిపార్ట్మెంట్, పొల్యూషన్ డిపార్ట్మెంట్ మొన్న వచ్చి ప్రతి ఒక్క మన బాధితులను, మన ఇళ్లను చూడడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీస్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. కావున అధికారులు కలెక్టర్ గారు తొందరగా స్పందించి మా గ్రామానికి నూతన క్రెషర్ను రాకుండా చేయాలి. పాత క్రెషర్ ప్లస్ డాంబర్ ప్లాంట్ కూడా రాకుండా, డాంబర్ ప్లాంట్ అయితే విచ్చలవిడిగా అయిపోయి దాని ద్వారా శ్వాసకోశ వ్యాధులు వచ్చి మొత్తం మా ప్రాణాలకు నష్టం తెచ్చే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి డాంబర్ ప్లాంట్ను మూసివేయాలి. ప్లస్ నూతన శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రెషర్ అసలు పరిమితులు దాటిపోయి పరిమితులు మించి కూడా తవ్వుతూ ఉన్నారు. బోర్ బ్లాస్టింగ్ చేసి బోర్ బ్లాస్టింగ్ చేసి బావులు ఖరాబు చేసి వ్యవసాయాన్ని ఖరాబు చేస్తున్నారు. కాబట్టి దయచేసి అధికారులు తొందరగా స్పందించి వీటిపై చర్యలు తీసుకొని మా గ్రామాన్ని కాపాడవలసిన బాధ్యత మీ అందరిపై ఉందని మేము వేడుకుంటూ
ఇప్పటికీ చాలాసార్లు ప్రజల ద్వారా ప్రెస్ మీడియా మిత్రుల ద్వారా మీడియా మిత్ర ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా తెలియజేసినాం. ఈరోజు మా గ్రామ ప్రజలందరూ దీనికి ప్రతి ఒక్కరు కూడా ఈ అంగడి సెంటర్లోకి వచ్చి అందరూ కరపత్రాలు చేస్తూ మాకు వద్దు అని నినాదాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి అధికారులు స్పందించి మాకు ఎలాంటి ఈ ఉన్న క్రెషర్ను తీసేయాలి, కొత్తగా వచ్చే క్రెషర్ అనేది అనుమతులు అనేది రద్దు చేయాలని చెప్పి